సంగీతం, సాహిత్యం, నృత్యం, కళల విపంచి సమరం రాగంతానం ఛానల్కు స్వాగతం. మనం యువ కవితా కెరటాలు అనే ఈ కార్యక్రమం ద్వారా చక్కని అభ్యుదయ కవితలు వింటున్నాం కదండి. ఈరోజు ఒక కవితను విందాం. మతాల కన్నా ముందే మానవత్వం, నమ్మకాల కన్నా ముందు నైతికత అనే ఆలోచనను ఆచరణగా మలిచిన వారు గోరా. ప్రశ్నను ప్రజా ఉద్యమంగా మార్చిన సంస్కర్త. పుస్తకాల పుటల్లో కాదు, బీదల జీవితాల్లో రాసుకున్న కార్యాచరణ గోరా. నాస్తిక కేంద్రం ఒక భవనం కాదు, అది తర్కానికి నిలయమైన చైతన్య ఉద్యమం. అది తర్కానికి నిలయమైన చైతన్య ఉద్యమం. మతరహిత వివాహాలు, సమానత్వానికి సాక్ష్యమైన సామాజిక ప్రకటనలు. అంధవిశ్వాసాలపై కాగితపు యుద్ధం కాదు, ప్రజల మనసుల్లో చైతన్య పోరాటం. శకునాలు, దోషాలు, భయాలు అన్నిటినీ తర్కంతో ప్రతిఘటించిన కార్యాచరణ. స్త్రీ విముక్తి అనే ఉద్యమంలో ఒక నినాదం కాదు, ఒక జీవన విధానం. గోరా జీవితం. దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా మానవ గౌరవాన్ని నిలబెట్టిన పోరాటం. కుల నిర్మూలన ఉద్యమానికి కేంద్రం గోరా కేంద్రం. సహభోజనాలు, అంతర్కుల వివాహాలు, సమాజానికి చూపిన సజీవ సంస్కరణ పాఠాలు. సమానత్వం సాధ్యమని చాటిన చర్యలు. జైలు శిక్షల ఉద్యమానికి అడ్డు కాదు, అవి ఆలోచనలకు కొత్త వేదికలని. అణచివేతల మధ్య కూడా నాస్తికత్వాన్ని ప్రజల భాషగా మార్చిన మేధావి గోరా. రాజకీయ అధికారానికి దూరంగా నిలబడి సామాజిక మార్పుకు దగ్గరగా నడిచిన అతని ప్రయాణం నాయకత్వం కాదు, బాధ్యతను భుజాలపై మోసిన నాస్తికత్వ నిర్మాణ రూపం. గోరా ఉద్యమం ఒక కాలానికే పరిమితం కాదు, అది ప్రశ్నించే ప్రతి తరంలో కొత్తగా మొలకెత్తే మానవతాశక్తి. నిర్మాణాత్మక ఆలోచనగా నిలిచిన అచంచల ఉద్యమం గోరా. ఈరోజు మనం ప్రముఖ సంఘ సంస్కర్త, మేటి నాస్తికోద్యమ నేత, నిర్మాణాత్మక నాస్తిక జీవన విధాన రూపకర్త గోరా గారి జీవితం గురించి, ఆయన ఆచరణల గురించి ఒక అభ్యుదయ కవితను విన్నాం కదండి. మరో చక్కని కవితతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.